వీడియోని చూడండి. ఓకే, ఏందన్నావు? అక్కడేముంది, ఇక్కడ కూడా పెట్టగలను నేను తనకి. ఇట్ట తయారయ్యేనే మీరంతా. ఏ ఊరు మీది? ఇంతమంది దగ్గర మీరు బ్యాచ్? A few inches later. వాట్ ఏ బ్యూటీ! ఇది ఇంటర్వ్యూ ఏదో. చాలా మేము పెళ్లి చేసుకుంటాం కదా. నాకు ఒక గన్ ఇస్తారా? 20 సంవత్సరాలకి పెళ్లి చేసుకొని పోషణ చేస్తావు లైఫ్ లాంగ్. నన్ను మొడగొడిపేశారు. ఇప్పుడు మీరేం చేయబోతున్నారు? ఉచ్చేసుకుంటాడు లేకపోతే ఊరేసి చస్తాడు. మధ్యలో నీకు ఎందుకయ్యా? పెళ్ళి అంటే నాకు భయం వేస్తుంది. ఇంటికి ఇప్పుడు ఎలాగెళ్ళాలి బాబోయ్. ఫైనల్ గా మీరు మరి నేను అంటే ఎప్పటికీ వాడే లవ్ నేనే, నా లవ్ వాడే. ఫ్యూచర్ ఎలా ఉంటది అని ఆలోచించలేదా? వాడు నా కూర్చుండి కాడి నుంచి కుమ్ముతూనే ఉండవా? ప్రెసెంట్ లవ్ స్టార్ట్ చేసాం అంతే, ఇంకేం ఆలోచించుకోలేదు. ఎందుకు అడుగు తింటానికా? ప్రీవియస్ గా ఏమైనా ఉన్నాయా నీకు లవ్ స్టోరీస్? ఇదే ఫస్ట్ లవ్. నాకు ఎవరు లేరు, నువ్వు లేవు, ఎవరు లేరు. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లోకి దూరడం. ఏయ్, నువ్వు ఎక్కువ చేయకా అసలు. ఇది ఊళ్ళో పెద్ద బోకురా తమ్ముడు. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతున్నాను. నీకన్నా పెచ్చప్పు కొడు ఎవ్వడు ఉండడు. ఇవన్నీ కాదు, నాకు వద్దు. భలే బో, ఏం మహారాణి, జటాపటారాణి. నాకు నువ్వు వద్దు. ఎందుకు వద్దు? వద్దు. నాకు రీజన్ చెప్పు. జరగడానికి కారణం ఏంటి? ఎర్రి పుక్కులు మీరిద్దరు. నైట్ కొట్టా లేదా, అది కావాలి ఫస్ట్. అయితే దేనికన్నా కొడతాను. రోతనా కొడుకు. నాకు నచ్చట్లేదు. నీకు నచ్చట్లేదు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? అన్ని తెలుసుకొని నువ్వు ఎలా ఒప్పుకున్నావు సౌజన్యకి? కక్కుట్టదా ఎప్పుడు నేను చూపించట్లేదు అని ప్రేమ. ఎప్పుడు చూపించావు? సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. అసలు మాట్లాడుకుని గొడవ అవుతుంది అక్క. సంథింగ్ ఇద్దరి మధ్యలో అనేది ఉంటది కదా. నేను అమాంతం మింగి అస్థిపాంజరం టూ అని ముత్తది. కిటికీలకెళ్ళి బయటికి ఏమనుకుంటున్నావు? నన్ను కూడా వదిలే. నీతోనే ఉంటాను. నాకు వద్దు నువ్వు. ఇప్పుడు అవన్నీ కాదు, వదిలే, చెయ్యి వద్దులు. ఈ ప్లేట్ తీసుకుని కిందకి వెళ్ళిపోండి ప్లీజ్. అక్కడ తినండి. నాకు 18, తనకి 20 వచ్చింది. 20 వచ్చింది. వాళ్ళు కావాలి, మేము కావాలన్నట్టు అంటే ఇంకా వీడే కావాలనుకుని వచ్చేసాను నేను ఇంట్లో. మీ ఫాదర్ పేరెంట్స్ ఏం చేస్తుంటారు? మమ్మీ డాడీ చిన్నప్పుడే చనిపోయారు. మా అమ్మాయి సార్ ఈ మధ్య కొంచెం తేడాగా ఉంటుంది. సో ఫ్యూచర్ లో ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏంటి? ఫ్యూచర్ లో ఏం లేదా. రండి బాబు రండి, 15 రూపాయలకే బొమ్మడేరు పులుసుతో భోజనం. రండి బాబు రండి. సో ఏం నచ్చింది తనలో? 6 months. 6 months నుంచి వైజాగ్ లో ఉంటున్నాం. వజ్రాలు, వైడూర్యాలు, మణిమాణిక్యాలు. ఇంకేదో చేసుకోండి అని చెప్పి నన్ను ఇంకొదిలేసి పంపిస్తారు. మా బతుకులు గట్ట మీరు ఒక మనుషులు పశువులు. చేస్తానండి ఏదో జాబ్ చేస్తాను. రండి బాబు రండి, 15 రూపాయలకి బొమ్మడేరు పులుసుతో భోజనం. కూర్చోండి బాబు కూర్చోండి. పేరు టాటో కూడా వేయించుకున్నాడు. చెప్పు తీసుకొట్టండి సార్. ప్రెసెంట్ లవ్ స్టార్ట్ చేసాం అంతే, ఇంకేం ఆలోచించుకోలేదు. నిన్ను చూస్తుంటే నాకు ఊపొచ్చేస్తుంది. నువ్వే మెసేజ్ చేసావు. ఏమని మెసేజ్ చేసావు? సో ఏంటి, ఇద్దరు స్టూడెంట్సా ఏంటి అసలు? కాలేజ్ లోనే పరిచయం. నాకు 18, తనకి 20 వచ్చింది. మొన్న ఈ మధ్య చూసా గుంట మంచి పొంగు మీద ఉంది. ఇంకా అలా అలా ఇన్స్టాలోనే లవ్ స్టార్ట్ అయింది. అగరబత్తి ఏం కాదు. రాజులా చూసుకోపోయినా మా అమ్మలా చూసుకుంటానని చెప్పాను. వీళ్ళు క్రిస్టియన్స్, మేము హిందూస్. ఎంత చెప్పకుండా ఇంక లేచిపోయినట్టు వెళ్ళిపోయాను రాజమండ్రి. అంటే తనలో నీకు ఏది బాగా ఇష్టం, ఏది ఇదే అవసరం. చూస్తానండి, రీల్స్ చూస్తాను. అబ్బే ఎక్కువ మాట్లాడావు అంటే గుద్దలో గుణపం దింపుతాను. కొంచెం డ్రింక్ చేస్తాడన్న బాగా. ఏజ్ లోనే డ్రింక్ అదేని. ఏమనుకుంటున్నావు నువ్వు? అసలు నాకు అర్థం కావట్లేదు. నువ్వా సౌజన్య? రేపు నుంచి 150 నిన్ను అడుగుతున్నాను. మీ మొక్కలు చూసి ముష్టి కూడా లేదక్క, ఇవాళ అయితే పెళ్లి చేసుకున్నామని అయితే అనుకున్నాను అక్క. నాకు తెలిసి సాయంత్రమే క్వార్టర్ బిగించాడు రా. అది లేకపోతే నేను ఉండలేను. బేసిక్ గా నువ్వు మగాడివి. ఆడదానిలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు? ఎప్పటి నుంచి ప్రవర్తిస్తున్నావు? పెళ్లి గిల్లు అంటున్నావు, నాకు అర్థం కావట్లేదు.
నా సిగ్గు నా లజ్జ ఏమీ లేవు. సిగ్గు అంతకన్నా లేదు. అంటే నీ లవ్ మీద నీకు నమ్మకం లేదు. ఆ విషయం మాకు తెలిదేటి పెళ్లిగిల్ల అంటున్నాడు. మీరు అడిగేదానికి ఇప్పుడు మా ఇంట్లో ఏమని చెప్పుకోవాలి నేను? ఏదన్నా చెప్పుకోవచ్చు మమ్మీ. నీకు అన్ని అర్థమవుతాయి మమ్మీ ముందుకుంటా. చదువు మీద దృష్టి పెట్టి అయ్యయ్యస్ ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా. కానీ నీకు బుర్ర పనిచేస్తుందా? వదలను అంటున్నా. యాందిరయ్యా యాన్ చేస్తున్నా ఎక్కువ చేయక అసలు నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ వదలను. అరే నా కొడక ఓసరి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. పండు చాలా చేస్తున్నావు నువ్వు, తగ్గిపో. నాకు ఇంకా కోపం రానవుగా. నాకు తెలిసి క్వార్టర్ పైనే హాఫ్ వేసాడు. మరి తను ఎలా పరిచయం ఏంటి? ఇన్స్టాలో పరిచయం. సూపర్ రా, థాంక్యూ అనియా. కాలేజ్ అబ్బాయిలతో చేసేదాన్ని. నాకు కావాలి కానీ వద్దు. భగవంతుడు అన్నవాడు ఉంటే అన్ని రోగాలు నీకే రావాలి. నాకు నువ్వు వద్దు అంతే. అందంగా ఉంటావు, రేపు పొద్దున ఎవరైనా తీసుకెళ్ళిపోతారని భయం ఉండదా? ఎంత ఇన్నోసెంట్ గా మాట్లాడుతున్నారు. నువ్వు బయట కూడా ఇలానే ఉంటావా? బయట ఎవరు ఫోన్ చేసిన మరి నీకు? నువ్వు ఎందుకు వెళ్ళి ఆ టైం అప్పుడు షాప్ కి? సిగ్గుండాలరా, యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా. అరే నొప్పి వస్తుందిరా. రానే నీ అంత దరిద్రం ఈ ప్రపంచంలో ఉండదు. అన్ని సర్వ రోగాలు నీకే రావాలి. వద్దంటే ఎందుకు చేస్తున్నావు? పొయ్యే కాలం వచ్చింది. అది మీ ఇద్దరు చూసుకొని మీకు కూడా నన్ను అడుగుతారు. ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. ఈ పర్మిషన్ లేకుండా నువ్వు అసలు బయటకి ఎందుకు వెళ్ళాలి? అది నీకు అనవసరం. నువ్వు ఫస్ట్ చెయ్యొద్దు. ఇప్పుడు కూడా పడతా నీకు చెప్పబట్టుగా. వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారు. ఎందుకే నీకు నేను వద్దా అసలు? ఇది చెప్పు. నువ్వేంట్రా పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాని మీద దాడి చేస్తానే ఉన్నావు ఏదో మూల. నేను అక్కడ ఉన్నాను కదా, నువ్వు నాకు చెప్పి చేస్తున్నావా? వాడి సెల్లు అంత నచ్చిందా? ఈ ప్రేమకేం తక్కువ లేదు, వద్దులు. ఇంకా కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. దీనికి అనేది అదేంటి కావాలంటున్నావు, పక్క వద్దంటున్నావు. మొక్కం చూడరా. ఎలాంటి పులిహోర మాటలు ఆడక నాకు, వదులు. ఏంటమ్మా ఏమైనా చేశాడా? చెప్పమ్మా ఏం చేశాడు? ఏదో చేసే ఉంటాడు. కావాల్సిన వాళ్ళు ఉన్నారు కదా, నేనెందుకు? అంగన్వాడి పిండి తిని పిచ్చి పువ్వులను జోడుకుతారా తారని పిచ్చి పువ్వులలో మోడ. ఏదో నీకు ఎప్పుడు సాగదీశాను అంటే వెళ్ళి వితౌట్ షుగర్ అని శంక నాకు. ప్రేమకేం తక్కువ లేదు కానీ వద్దులు. దయచేసి మీరట్ట పళ్ళు బయట పెట్టి నవ్వకండి. ఊళ్ళో జనాలకి దడుపు జనాలు వస్తున్నాయి. నీకే తెలియాలి, నీకు నాకు బ్రేకప్ అయింది కదా. కామని నా నోట్ల గులాబ్ జామ్ పెట్టినవే నువ్వు. ఇప్పుడు అర్థమవుతుంది అసలు. ఫస్ట్ నువ్వు నాకు వద్దు. కుక్కలు ఎన్ని చచ్చిపోయామ్మా సునామీకి? మరి ఇప్పుడు తను వచ్చి నన్ను మళ్ళీ అడుగుతున్నాడు కలిసిపోదామని. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.